హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎడిపోతున్నాం అన్న. హే గైస్, ఫస్ట్ వీడియో అయితే మస్తు సపోర్ట్ చేశారు. అట్లనే కంటిన్యూగా చూడండి, అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నైట్ టైం అవుతుంది. నార్మల్ గా మా ఫ్రెండ్ తనుష్ గారు తెలుసా మీ అందరికి, తమ్ముడు మా టీమ్ లో. వాడిది బర్త్డే ఉంది రేపు. సో ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. అక్కడ పోయి చూపిస్తాం, వెళ్ళి వచ్చేద్దాం అంతే. అక్కడ ఉండు తాగుడొద్దు, ఎవరు తాగబెట్లాగో. నా వల్ల కాదు, చేస్తున్నారు ఇంట్లో ఆల్రెడీ. ఘోరం చేసిర్రా బాబు నైట్. అందుకని పొద్దున్న పోయిరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. మా ఊరు ఇల్లు తాగుతున్నట్టు రోడ్డు మీద, అది కూడా ఎక్సర్సైజ్ చేస్తుర్రా. పాపం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా తాగుతారు అని చెప్పి ఇష్టం. హే సిరి, కాల్ టు తనుష్. Calling Thanush YouTube. వచ్చేసినాం రా. సో ఇంకేంది మళ్ళీ రేపు ఏడిపోతున్నావు ఏంది కదా? రేపు ఎడికి లేదు. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు రానికి? నాకు మనసే ఇచ్చేసిన, ఇంకేం గిఫ్ట్ ఇవ్వాలి చెప్పండి. వానికి ఎంత చెప్తావు రా అయ్యా. ఏ బయట బయట ఆడికి పోయి ఆన్ చేస్తా. రోడ్ తప్పిపోయినాం. అమ్మా ఒరే, ఈ రోడా? ఇటు పోని ఉందా రోడ్? అసలు సముద్రం పోతాం. పోనీ పోనీ. అరే లైట్ లేచింది అదేనా? ఒరే రోడ్ అంతా క్లోజ్ ఉందిరా నాయన, ఏంద్రా ఇది? తప్పిపోయినా మనం. ఒక్క నిమిషం ఆగురా. అర్బన్ లైఫా తెలుసా అన్న? అటు నుంచి మా ఇంటి నుంచి వెళ్ళిపోతే అయిపోతుండే. వెళ్ళిపోయింది అది. ఇప్పుడు వరకు ఉంటుందా? లేదన్నా వెళ్ళిపోతుంది. దానికి గింత లైట్ గ్యాప్ ఇచ్చేస్తే ఖతం. వచ్చేసి నాకు కుందే నోట్ తినకండి, తప్పది. ఏం లేలే పాపం, మన మూగ జంతువుల్ని కొట్టద్దు. మీ ఇంటి పక్కన ఇది కరెక్టేనా రోడ్డు? నాకు తెలిసి ఏదో డౌట్ పడుతుంది. పోనీ ఇక్కడ నుంచి లేదు అనుకుంటున్నా. నువ్వు ఆగురా అయ్యా. ట్యాంక్, వాటర్ ట్యాంక్ కాడ. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. రైట్, వచ్చేసినాం అనుకో. రోడ్ అవతలకి ఎందుకు పోతారా? గేట్ ఓపెన్ చేయమను సెక్యూరిటీ. జేసీబీ ఉందిరా బయట. స్టేట్ గేట్ ఇది. గేట్ ఇది. బ్యాక్ గేట్ పోనీ, బ్యాక్ గేట్ ఇది. వాళ్ళ ఇక్కడ ఉన్నారు. ఇదంతా ఒకటే కదా? వెనక గేట్ కున్నా బ్యాక్ గేట్. ఫ్రంట్ గేట్ రావాలరా బాబు. ఫ్రంట్ గేట్ రావాలరా బాబు. ఎదురా ఇది? గేట్ తీపి, గేట్ తీపి, గేట్ తీపి. ఎవరు రాలే గేట్ కాడ ఎవరు లేరు. అంతా మొత్తం బ్యాక్ సైడ్ అనుకుంటా ఇది. మరి రెండు గేటులు ఉంటాయి నా దీనికి. ఏఎస్ఆర్ కన్వెన్షన్. ఇది ఒక గేటు, ఇది ఒక గేటు, ఆడ ఒక గేటు. అటు పోలేము మనం. ఆ గేట్ నుంచి రాల్సింది. అసలు మా ఇంటి నుంచి వస్తే అట్లా రోడ్డు. మరి ట్యాంక్ ఇక్కడ లేదు రోడ్డు. అటు లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం. గేట్ తీయరా కొంచెం, లోపల వాలి. థ్యాంక్ యూ అండి, సారీ. వాడు చూడు వాడే తనుష్ గాడే. ఏందది? ఎటు వచ్చినామో ఏమో. మస్తు ఉంటానా లోపల కన్వెన్షన్ హాల్. నవీన్ డీజే నవీన్ మాట్లాడింది.
పార్కింగ్ బట్టలు లేకుండా వస్తావా? ఇది ఏంది ఇది? పార్కింగ్ ఇదంతా పార్కింగే కాదు, మెయిన్ సైడ్ అటు నుంచి వెళ్ళిపోవచ్చు. అరే పార్కింగ్ ఏడా అట్లేదా? మెయిన్ సైడ్ పోదా? కాదు, మళ్ళా తప్పు వెళ్ళిపోయినాం. మొత్తం నడిపించిన లోపల పోయితే వేరే ఫంక్షన్ జరుగుతుంది. అబ్బా మంచిగా అయింది, మనం విల్లా లోపలికి వెళ్ళిపోలే. అయ్యా ఆడ అమ్మాయిలు కూర్చుర్రా బాబు. అదే కదా, ఈయనోరు మళ్ళా రిటర్న్ పోవాలి. సేమ్ ఫస్ట్ పోయిందే కరెక్ట్. నేను ఈతలకి అమ్మ అందరి ముందర రిచ్చ కాలేజ్ ఇద్దాం అనుకున్నాం. పోయింది. ఎవరు పోతున్నట్ట? మనోళ్ళు పోతున్నట్టు. ఎవరు పోయారు బండి మీద? మనోళ్ళు. ఫస్ట్ పోయేదే కరెక్ట్ అన్న మనం. సరేలే, పెట్రోల్ పక్క ఏం చేద్దాం, అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. కానీ నాకు చెప్పింది అర్బన్ లైఫ్ అని, అందుకని నేను తీసుకొచ్చిన. నా తప్పు లేదు. అది దాని పేరు అదే అనుకుంటా. దాని పేరు ఏఎస్ఆర్. రైట్. నాకు డేంజర్ ఆగలేదు. ఫస్ట్ ఫోన్ తినాలి. మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్ళినాక వీడియో ఆన్ చేసి. ఓపెనింగ్ వచ్చినాయి ఇది నేను దీనికా? నేను ఆర్డర్ పిలిచింది అన్న ఎమ్మెల్యే తరఫున. ఇట్లా పోయి లెఫ్ట్. ఈ లెఫ్ట్ ముందర లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉందన్నా. లెఫ్ట్ నుంచి స్ట్రైట్ పోయి మళ్ళీ లెఫ్ట్. మెయిన్ గేటా? మనం అర్బన్ లైఫ్ పోతాం మంచిగా. మెయిన్ ఎంట్రన్స్ కావాలి. దొంగదారులు వద్దు. గేట్ తీపిచ్చినా మన అసలు రోడ్ లేదు మనకు. స్మెల్ మంచిగా వచ్చింది రాడా కదా. సబ్బు కొడుకు స్నానం చేస్తారు ఎటు? స్ట్రైట్ ఒకటే రోడ్ మొత్తం అడుగులో పట్టుకొచ్చి ఇందాక ఇంటి నుంచి వచ్చింది కుందేలు. అది వెనకాల సైడ్ అట్లా గేట్ కాడ జంగల్లో పట్టుకొచ్చిరాడు మనకైతే. ఫామ్ హౌస్ అట్నే ఉంటాయి జంగల్. చెడు లెఫ్ట్. నాకు రోడ్ ఏం కనిపించట్లేదు. నా కళ్ళు అయ్యో ఇక్కడ నుంచి వచ్చేస్తుండే మంచిగా. మనం మా ఇంటికి నుంచి వస్తే. అదే కదా మీరు అమ్మ. మరి ఈ హౌలా పేరు చెప్తే బాగుంది. అర్బన్ లైఫ్ అని చెప్తే నేను ఇక్కడ నుంచే పట్టుకొస్తుండే. ఇది మనకాడి పెద్దగా ఉన్నారు. పెట్టిరు బండి. లెఫ్ట్ ఇదేనారా? అది ఓపెనింగ్ అని చెప్పినా కదా. ఇదా? అదే ఏఎస్ఆర్. అది వాళ్ళు బయటికి వస్తారు. ఇటు నుంచి వస్తారు వాళ్ళు. రైట్ పోని వాళ్ళు మన వాళ్ళే. లెఫ్ట్ బండి వేసుకొని ఇప్పుడు ఏదో పట్టుకొని పోతారు వాళ్ళు. కాదు లెఫ్ట్. అర్బన్ లైఫ్ ఇదే. మంచిగా ఉందిరా. లోపల బాగుంది. ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. ఇది పెట్టు క్లిప్. అది ఇదే పోతుంది. ఫైనల్లీ పెట్టాలి పార్కింగ్. అదే పార్కింగ్, అదే కార్ది. ఉన్నారు కదా ఆల్రెడీ మీరు. వీళ్ళు ఫామ్ హౌసెస్ తీసుకున్నారు. రిసార్ట్ అనుకుంటా. మొత్తం రిసార్ట్. మనలో ఉన్నారు మరి. ఆడ స్నానం చేసుకుంటారు అనుకుంటా. ఎంత మిక్సింగ్ రా ఇదంతా. వాళ్ళేనా డాన్స్ చేస్తారు? మన తెలియదు. లేడీస్ ఉన్నారు వాళ్ళు. మనకు ఎవ్వరు తెలియదు. అయ్యా పోయినామా బర్త్డే అయిపోయినామా అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారా? ఫ్యామిలీ కాదు. అదే కదా ఫ్యామిలీతో. లైట్ గాయ్స్ ఎంట్రన్స్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నేమో చేస్తుంది. అన్న ఎట్లా ఉందన్న ఎంట్రన్స్? చెప్పురా. హలో గర్వేంద్ర చెప్తా. సో అప్పటి నుంచి అయితే ఫామ్ హౌస్లో ఉండే కాబట్టి డిస్టర్బెన్స్ ఉండేది, ఆన్ చేయలే. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. పద 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 లెట్స్ గో. అక్కడ అయిపోయిందా? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో రోజు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒక 100 సంవత్సరాలు అరారే రే. ఒక 100 సంవత్సరాలు చాలు, ఎక్కువద్దు. నీ లైఫ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా కోరుకోండి గైస్. వీడు ఒక డైరెక్టర్గా కావాలని కోరుకుంటుండు. సో మీరు సపోర్ట్తో ఇంక కావాలని నేను కోరుకుంటున్నా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. మాకైతే సపోర్ట్ చేయండి. అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి ఓకే దూలెందుకు రా ఫస్ట్ బుయ్యకుండా ఉండాల్సి ఇంకారా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఓర్ది తీసుకెళ్ళు పడాయి 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 పడాయి